నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వ్యాపార రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అక్షర గ్రూప్ చైర్మన్ కేకే క్యాపిటల్స్ అధినేత కోట కుమార్ స్ఫూర్తి జాతీయ సేవారత్న అవార్డు తీసుకున్న సందర్భంగా స్వామి సామాజిక స్వచ్ఛంద సేవకులు కర్నాల మాజీ ఎంపీటీసీ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ దేవి లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో కోట కుమారుని ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మరిన్ని విజయాలు సాధించి పేద ప్రజలకు వీలైనంత సాయం సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క ఆత్మీయ మిత్రులు అక్షర గ్రూప్ ఆఫ్ చైర్మన్ కేకే క్యాపిటల్స్ అధినేత శ్రీ కోట కుమార్ గారు స్ఫూర్తి జాతీయ అవార్డు తీసుకున్న సందర్భంగా వారికి దేవి లక్ష్మీ నరసయ్య అనే నేను మరియు కోట కుమార్ సైన్యం అందరూ కలిసి వారికి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకుంటూ తన వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రజాసేవలో నిత్యము నిరంతరం ఉండే కోట కుమారన్నకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అందరి ఆత్మీయ సమ్మేళనానికి మాకు అవకాశం కల్పించిన కోట కుమారన్నకు ప్రత్యేక అమరవీరుల ఆశయ సాధనకై మోదీ నేతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్లేన్ ప్రజాపంత పార్టీ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో భారత విప్లవ ఉద్యమంలో అమరులైన వీరులకు గుమ్మడి వెంకన్న అధ్యక్షతన జోహార్లు అర్పిస్తూ సంస్కరణ సభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు అమరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 1 నుండి 7 తారీఖు వరకు భారత విప్లవోద్యమంలో అమరులైన వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్టీపీసీలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవకారులను ఆపరేషన్ కగార్ పేరుతో చంపుతున్నాడు. ముఖ్యంగా ఆదివాసులు గిరిజనుల ప్రాంతంలో అక్కడ నిర్బంధం పెట్టి పోలీసు బెటాలియన్లను పెట్టి అక్కడ అడవిలో ఉన్న సంపదను ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్రబడి వందలాది మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపుతున్న పరిస్థితి ఉంది. దేశంలో అనేక పేదల పట్ల భూములు పంచాలని పేదలపైన హింస వ్యతిరేకంగా పోరాడారు, దళితులపైన హింసకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ రోజు మానవులు కొన్ని హక్కులతో బతుకుతున్నారంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ పార్టీలు అనేక త్యాగాలు చేయడం వల్లనే ఈ సమాజంలో ఇన్ని మార్పులు జరిగాయి. అలాంటి అమరవీరులకు మనం నివాళులు అర్పించాలంటే వారి ఆశయ సాధన కోసం పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలి. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ కులం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మనిషిని ఇంకో మనిషి దోపిడీ చేయని ఈ సమాజం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. కార్మికులు ఎన్టీపీసీలో కానీ సింగరేణిలో కానీ కాంట్రాక్ట్ కార్మికులకు చాలి జీతంతో ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. రాజరిక వ్యవస్థ ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి మానవ హక్కులు కాలరాస్తున్న క్రమం ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా ఉంది. కాబట్టి ఈ అమరవీరుల ఆశయ సాధన కావాలంటే ఇవన్నిటిపైన ఈ ప్రభుత్వాలు చేస్తున్న వీటిపైన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు విప్లవకారులు ఐక్యంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు యూనియన్ పూర్తిగా విఫలమైందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. జేడీకి 2వ గనిలో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గైర్హాజరు సర్క్యులర్పై గుర్తింపు సంఘం యాజమాన్యంతో మాట్లాడకుండా పోరాటాలకు దిగుతుందన్నారు. ప్రభుత్వ సంఘం అవుతున్నారని విమర్శించడం కోసమే కార్మికులు ధర్నాలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశాన్ని ఈ గేట్ మీటింగ్ను పూర్తి స్థాయిలో విజయవంతం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఇంకో నెల అయితే 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ క్రమం అనేక విషయాలలో కార్మికులను మోసం చేసుడే కాకుండా అటు లాభాల విషయంలో కానీ ఇటు కార్మికుల మస్టర్ల విషయంలో కానీ అనేక విషయాలలో అటు మేనేజ్మెంట్ దగ్గర ఒక మాట మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో మన జీడీకే 2 ఇంక్లైన్ లో
ఏదైతే తోటి వేయిస్తున్నారని చెప్పి మన ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో నిబంధనలు తొలగించాలని చెప్పి మీ అందరి సంతకాలతోటి వినతి పత్రం ఇచ్చిన సంగతి మీరు ఇదేం కొత్త కాదు. ఏఐటీసీ సంఘానికి అగ్రిమెంట్ల మీద తప్పుడు అగ్రిమెంట్లు చేసిర్రు, దాన్ని అందరూ కూడా మీ అందరికీ సంఘం అని చెప్పి మీరు అందరూ ఆదరించారు. కార్మికులకు అన్యాయం చేయాల్సిన పరిస్థితులు తీసుకువచ్చింది. కార్మికులందరూ కూడా చైతన్యంగా ఎదురుస్తూ ఉన్నారు. మనం చూసి ఉరికినామనుకో అది మన వెంబడి పడుతుంది. అదే ఎదురు తిరిగి నిలిచినామనుకో కూడా సిఐటి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సమస్యల మీద ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ ఈరోజు పోరాడుతున్న సంగతి మీరు అందరు గమనించవచ్చు. హోటళ్ల విషయం కావచ్చు, ఆ చైతన్యం మీలో ఉంది కాబట్టి ఈ రోజు ఆ గుర్తింపు సంఘమైన అటు గుర్తింపు పాలిత సంఘాలను కూడా నిలయలకు కూడా కార్యకర్తలకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఎదిరించండి, పోరాడితే పోరాటంతో ఈ రోజు హైట్ ని హరించడానికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రోజు ఆ హైట్ కూడా తీసేసడానికి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ రోజు ఈ ప్రయత్నంలో మళ్ళా పాత రోజులు కనబడతా ఉన్నాయి. పాత చట్టాలన్నీ మీదికి లేస్తూ ఉన్నాయి. వందల సంవత్సరాల కాంచి సాధించుకున్న హక్కులన్నీ ఒక్కొక్కటి నిర్వీర్యం చేయడం కోసం గెలిచే సంఘాలు యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నాయి. దానికి వత్తాసు వలకిన గవర్నమెంట్ కార్మిక సంఘాలు సపోర్ట్గా నిలబడ్డాయి. అందుకే కార్మిక వర్గం అంతా ఒకటి కావాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంటే ఛార్జీట్ ఇచ్చేది. 30 పోయింది, 50 పోయింది, 80 పోయింది, ఇప్పుడు 100 పోయింది, లాస్ట్కు 150, ఇప్పుడు 190కి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఇది. అది కూడా సంవత్సరం కోసం చూడకుండా ఏ నెల కానేలో చూసి కౌన్సిలింగ్ పెడతారట. నిన్న ఐకే వాళ్ళు చూస్తే 300 మంది పైన 16 మస్తులు 20 మస్తులు ఏమో వెళ్ళిండ్రు. 300 మందిని కౌన్సిలింగ్ పిలిచండి అంటే ఒక నెల. ఇప్పటికి 200 మస్తులైన ఒక నెల ఏమైనా ప్రాబ్లం రాదా? కొత్త పిల్లలు చదువుకోవడానికి పోరా? ఇంట్లో ఏదైనా ప్రమాదానికి గురవుతానో, లేదా ప్రమాదం చనిపోతానో, లేదా కారణం ఆయనకే ప్రమాదం అవుతానో మీరు లిమిత్తలేరు కదా. ఎట్లాగూ అంటే మస్తులు తక్కువ ఉంటే కౌన్సిలింగ్ రావాలనా? కనీసం సంవత్సరానికి 150 చూసినా ఒక తీరు. అది కూడా చూడకుండా కార్మికుల్ని ఒక బదిలీ వర్కర్ దగ్గర ఒక ఓవర్మెన్ని నిర్దోషానికి నిలబెట్టి కౌన్సిలింగ్ పిలిస్తే రేపు ఆ సూపర్వైజర్ పని చెప్తే బదిలీ వర్కర్ పని చేస్తాడా? నువ్వు నేను ఒకటే అంటాడు కదా. వీళ్ళు అనాలోచితంగా సర్కులర్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఏఐటి లబోదీపో మొత్తుకుంటుంది. సంతకం పెట్టింది నువ్వే, ఆహ్వానించింది నువ్వే కదా ఏఐటీసీ నాయకులారా. మళ్ళీ బయటకు వచ్చేందుకు లబోదీపం అంటున్నారు. ఎందుకు మేమడుతున్నారు? ఎవరిని మోసం చేయడానికి? లాభాల వాటా కాడ కూర్చుంటారు, బయటకు వచ్చి ప్రభుత్వం వాళ్ళు మోసం చేసింది అంటారు. చెక్కులు ఇచ్చే దాంట్లో ఉంటారు, ప్రెస్ మీట్లో కూర్చుంటారు. అప్పుడు తెల్ల బట్టలతో పక్కన కూర్చుంటే సంతోషం అనిపించిందా? సింగరేణి కూర్చుని స్ట్రక్చర్ మీటింగ్ బైకట్ చేస్తారు, మళ్ళీ తెల్లారి పోయి యాజమాన్య దగ్గర పైరవులు చేసి కట్టుకుంటారు. బహిష్కరించుకున్న సమ్మె నోటీస్ ఎందుకు లేదు? కార్మిక సంఘాలు ఎందుకు కలుపుకొని ఉద్యమం చేస్తలేవు? ఇప్పుడేమో లబోదీపం అని చెప్పిస్తే కార్మికులు కొట్టుకుంటాను నెగటివ్ వస్తుందని మళ్ళీ ఉద్యమాల బాట పడతానంటున్నావా? గెలిచింది నువ్వే కదా. అందుకే ఈ ద్వంద్వ వైఖరి మారండి. సంతకాలు పెట్టేటప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడే మీ 10-20 పైరోకి సంతకాలు పెడితే సంతోషం మీద కంపెనీకి వస్తాను. పదవికి రాగానే కార్మికులు నెగటివ్ చెప్పగానే మళ్ళీ ఉద్యమ బాట పడుతున్నారు. ఇక మారరా మీరు? లేదా మీ మెదడు పని చేస్తలేదా? చెప్పండి నాకు. మీరు చేసిన ఒప్పందాలనే మీరే నెగటివ్ చేస్తూ అంటారు. అందుకే మేము మారవని కోరుతున్నాం. ఇవాళ ఏఐటీసీకి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అయ్యా చైర్మన్ గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు మీరు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు? 2-3 సంవత్సరాలు ఆర్జీవన్ ఉండదు, మనుగూరు ఉండదు, ఎల్లందు ఉండదు, ఏవో చెప్పారు, కథలు చెప్పాను. ఇవన్నీ పోతానాయి, కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పిన వాటిని చెప్పాను. మరి ఇలా గోదావరి కాలంలో క్వార్టర్లు ఎందుకు కట్టిస్తున్నావు? కొత్తగూడెంలో క్వార్టర్లు ఎందుకు కట్టిస్తున్నావు? మనుగూరులో క్వార్టర్లు ఎందుకు కట్టిస్తున్నావు? 5 సంవత్సరాల లైఫ్ లేనప్పుడు క్వార్టర్లు ఎందుకు అని అడుగుతున్నా. అవసరం ఉన్నది, ఎదిరించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు సందాల పేరుతోటి, సభ్యత్వం పేరుతోటి నెలకి 50 రూపాయలు కటింగ్ చేసుకోవడం కాకుండా మళ్ళీ ఒక 500 రూపాయలు అంటే టోటల్ గా 1100 రూపాయలు సంవత్సరంలో రికవర్ చేస్తూ మన హక్కులను హరిస్తున్న ఈ సంఘానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే కార్మికులందరూ చైతన్యంతో సిఐటి చెప్తున్న విషయాలను విని మరిన్ని కూలంకుషంగా మన రాష్ట్ర అధ్యక్షుడు మనతోటే ఉన్నాడు కాబట్టి అనేక విషయాలు మీ ముందు వస్తారు. మీరు చైతన్యంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రానున్న కాలం అంతా పోరాటాల కాలమే. అది ఎర్ర జెండానా ఇంకోట కాదు. ఈరోజు
మనం అనుభవిస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము అనుభవించిన దాన్ని కూడా ఎన్నికల ముందు మీ ముందు పెట్టినాం. ఈ సంఘం గెలిస్తే ఇలాంటి తప్పుడు అగ్రిమెంట్లు చేస్తే ఈ కార్మికులు నష్టం చేస్తామని చెప్పి కూడా మేము ముందే మీకు చెప్పినాం. కాబట్టి ఈ చైతన్యంతో మనం ముందుకు పోతే తప్ప మన హక్కులు నిలబడవు. అందుకనే సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గా ఒకటే చెప్తున్నాం, అది సిఐటి అయినా ఏఐటీసీ అయినా ఏటీసీ అయినా ఏ సంఘం తప్పు చేసినా కార్మికులందరికీ నష్టం జరుగుతుందనే విషయాన్ని మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే పోరాట స్ఫూర్తితోటి మీరు ఉన్నారో ఇదే పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప మన హక్కులు నిలబడవని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గోదావరికని ప్రధాన చౌరస్తాలో 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టిన దారి మైసమ్మ గుడి పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక భక్తులతో కలిసి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య గుడిని తిరిగి ప్రారంభం చేశారు. లోక కళ్యాణార్థం ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశానుసారం గుడిని మరలా నిర్మించామన్నారు. గుడి కూల్చివేత ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవగా ఇప్పుడు పునర్నిర్మాణంతో భక్తుల ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్తో పాటు పూజారి మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. भगवान के वरुंधे और यज्ञेश्वर भगवान की अंजनो को ओम नमः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते बोलिए यज्ञ भगवान की अवीर परिज्ञा मंచి కిందికి ఉంది అమ్మవారు మంచి చెప్పేది నమః శివాయ 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 ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య ప్రమాణేన ప్రభవాని శ్రీ లక్ష్మీ విశ్వవసునామ సంవత్సరే కార్తీక మాసే కృష్ణపక్షే ద్వితీయాయ స్థిరవాసరే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్నగాక మొన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు బాధ్యతగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా, సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ఎక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయో అక్కడే మళ్లీ హోమాలు చేయండి, ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి పూజారులను తీసుకొచ్చి హోమం చేసి మళ్లీ అక్కడ అమ్మవార్లను పునః ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్పడంతో నిన్నటికి నిన్న మళ్లీ గుళ్ళు ప్రారంభించడం. అలాగే ఈ రోజు పూజారులందరినీ కూడా తీసుకొచ్చి లక్ష్మీ గణపతి హోమం చేసి ఈ ప్రాంతం అంతా సురక్షితంగా ఉండాలి. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పోచమ్మ దేవాలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి డివిజన్ లో కూడా ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయాన్ని నిత్యం పూజలు జరిగేటట్టు చేసి ఆ ప్రాంతంలో ఆ డివిజన్ లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పూజలు చేసుకునే విధంగా మనం చేద్దామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, జరిగిన సంఘటనకు బాధపడతా ఉన్నాం. అలాగే ప్రతి డివిజన్ లో కూడా ఒక మంచి పోచమ్మ మైసమ్మ దేవాలయాలు మా సొంత గౌరవ ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి కట్టించి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీ డివిజన్లలో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు చూపించినట్టయితే అక్కడ దేవాలయాలు నిర్మించేందుకు ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న మనం అందరం చూసినాం, కొంతమంది దగుల్బాజీలు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోరుకోవాల్సింది పోయి వాళ్ళందరూ కూడా ఆఫీసుల ముందట ధర్నాలు చేసి ఏదో ఉడతా భక్తిగా అక్కడికి వెళ్లి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక్కటే చెప్పడం జరిగింది, అపోజిషన్ లో ఉండి మన మీద బురద చల్లే దగుల్బాజీలకు సమాధానం చెప్పాం. మనం రామగుండం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. ఆ ప్రజల కోసం ఏదైనా చేస్తాం. ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఉండేందుకు, రామగుండము సుఖశాంతులతోటి ఉండేందుకు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు మనమందరం కూడా
కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. ఆ ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో ఆ కోరుకున్నది చేయడమే మన లక్ష్యం అని చెప్పేసి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి పోయి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి వారు ఈ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వారు వచ్చే పరిస్థితి లేక ఇక్కడ మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపడం జరిగింది. తప్పకుండా వారు వచ్చుడుతోటే మళ్లీ ఇంకా ఎక్కడెక్కడైతే గుళ్ళు తొలగించబడ్డాయో వారి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి రామగుండం అంతా కూడా సురక్షితంగా ఉండేందుకు, రామగుండం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేందుకు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అదన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి వారి సతీమణి గారి ద్వారా చేయించి ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండేందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. గోదావరికని గాంధీ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని గాంధీ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కాలువలింగ స్వామితో పాటు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘాయుష్మాన్గా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం చూపిస్తున్న చొరవను ప్రశంసించారు. చూడు రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ అభివృద్ధి సారథి యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం, నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో మరి 6 గ్యారెంటీల విషయం అయితే ఏమి, అదేవిధంగా ఈరోజు బీసీల పట్ల 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సారథిగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. మరి వారికి ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ వారికి అండదండలుగా ఉండాలని కోరుతూ, మరి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు వారికి మద్దతుగా నిలవాలి. ఆర్జీవన్ ఏరియా ఆర్సీఓ క్లబ్లో మిషన్ హెల్త్ సింగరేణి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం విజయవంతం చేయండి ఆర్జీవన్ లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో పాటు పర్సనల్ మేనేజర్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పనిచేయే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్తీ సింగరేణి అనే ఆరోగ్య పరిరక్షణ కొరకు యోగా వలన కలుగు ఫలితాల గురించి శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురువు 15 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమం స్థానిక ఆర్సీఓఏ క్లబ్ నందు సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇవాళ కలుస్తాను. అచ్చా ఎల్లుండి సోమవారము మన ఆర్సీఓ క్లబ్ లో యోగా ఉంది, దానికి మీరు రావాలి ఈవినింగ్.
అందరికీ నమస్తే. ఆరోగ్యకరమైన ఉద్యోగులే ఏ కంపెనీకైనా సంపద. అట్లనే ఉద్యోగుల యొక్క ఆరోగ్యము, కుటుంబాల యొక్క ఆరోగ్యం ఉన్ననాడే అందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ వ్యక్తిగత సంక్షేమం కానీ చేసుకోగలుగుతారు. ఈ సదుద్దేశంతో గౌరవ సింగరేణి చైర్మన్ శ్రీ బలరాం నాయక్ గారి సూచన మేరకు ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖనిలో రాబోయే సోమవారం 10వ తారీఖు నాడు యోగా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇది ఆర్సీవై క్లబ్లో 9 గంటల నుంచి మొదలవుతుంది. ఇది ప్రముఖ యోగా గురువు షణ్ముఖ శివచంద్ర గారితోని ఈ యోగాని ఉపయోగించుకొని మన దైనందిక జీవితంలో మనందరం ఆరోగ్యాన్ని ఎట్లా మెరుగుపరచుకోవాలి అన్న దాని మీద ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్జీవన్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఉపయోగించి వారి యొక్క ఆరోగ్యము అట్లా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి పరిరక్షించుకొని మనం సింగరేణి అభివృద్ధి కూడా తోడ్పడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. నమస్తే. అందరికీ నమస్కారం. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మన ప్రీతమ శ్రీ బలరాం గారు వారి ఆదేశానుసారం మరియు మన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ గురించి గత 15 సంవత్సరాలుగా ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్తీ సింగరేణి అనే సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమము శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాదు యోగా గురువు చే అవగాహన సదస్సును స్థానిక ఆర్సీఓ క్లబ్లో సోమవారం అనగా తేదీ 10/11/2025 నాడు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. ఇటు కార్యక్రమంలో ఫస్ట్ షిఫ్ట్ మినహా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆర్సీఓ క్లబ్కు ఉదయాన్నే 10 గంటలకు వచ్చి ఆ యోగా వలన లాభాలు, యోగా దినచర్యలో భాగంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక 15 సంవత్సరాలు వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్న అంశాలని ఆ యోగా గురువు వివరిస్తారు. కావున ఇట్టి కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ. దాన్ని ఉద్దేశించే సింగరేణిలో ఉన్న ఉద్యోగులు, కుటుంబ సభ్యులందరూ కూడా హెల్తీగా ఉండాలని మిషన్ హెల్తీ సింగరేణి అనే కార్యక్రమం మన సిఎండిఎండి గారు చేపట్టినారు. కావున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విని అందులో చెప్పేటువంటి యోగా ఆసనాలను కూడా నేర్చుకొని నిత్య జీవితంలో హెల్తీ సింగరేణిగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధిక సంఖ్యలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్సీఓ క్లబ్కు వస్తారని ఆశిస్తూ మీ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఆర్జీవన్ ఏరియా. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో భూపాలపల్లి సభ సాక్షిగా ఇచ్చిన సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి మారుపేర్ల కార్మికుల పిల్లలు లక్క శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి సింగరేణి సంస్థ మా జీవితాలతో చెలగాటలాడుతూ ఇప్పటికి 2 ప్రాణాలను సైతం బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల స్కీమ్ ఉంది కదా, మరి అదాన్ని ఎత్తం ఏదో పనులు ఏమనే వాళ్ళని చెప్తారా? చెప్తలేరు కదా. మరి ఒక పని కావాలి. ఇంకొకటి వస్తాడు సిఆర్ఎస్ వస్తాడు అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, కంపల్సరీ రిటైర్ అవ్వడు. ఉద్యోగాలు కొడుకులు లేవు. అంటారు అందరూ అంటారు. ఎంతమంది లేదా గోల్డెన్ షేక్ అని ఇట్లా వచ్చింది, వీళ్ళు ఉండగా రాలే గోల్డెన్ షేక్. ఇది క్యాబినెట్ మీటింగ్ ఏ రోజున ఇప్పుడు పెడతా అన్నారు కదా, 16 తారీఖు క్యాబినెట్ మీటింగ్. అంటే వాయిదా ఉండాలి, వాయిదా పడ్డది. మళ్ళీ కోర్టు 3 తారీఖే ఉంది. అయ్యా, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి సింగరేణిలో అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఈరోజు 11 ఏరియాకు సంబంధించినటువంటి ఒక్కొక్క కార్మికులందరం కూడా గోదావరిఖని ప్రెస్ క్లబ్ వేదికగా మీకు తెలియజేసుకున్నది ఏంటిదనంటే, అయ్యా మేము గత 8-10 సంవత్సరాల నుంచి మాకు విజిలెన్స్ విభాగంలోకి మమ్మల్ని సింగరేణి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య మీకు తెలిసిందే.
ఎందుకంటే ఆల్రెడీ భూపాలపల్లి సభలో కూడా ఎలక్షన్ సమయంలో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మొత్తం మన ప్రభుత్వం వచ్చినట్లయితే పేరు మార్పిడి అనేది ఏముంది, దాన్ని నేను వెంటనే దాన్ని పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వారు మీరే అయ్యా. మీ మీద మాకు చాలా నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవచ్చుకొని ఈరోజు మేము మా ఆశలు నెరవేరుస్తారని చెప్పేసి ఎంతో కోరికగా ఇప్పుడు 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుండగా కూడా ఈ ప్రభుత్వంలో మేము అనేక పోరాటాలు ఏదైతే మేము చేసినటువంటి ధర్నాలు కానీ, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట కానీ, పాదయాత్ర కానీ, ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ కొంచెం కూడా మరి వాళ్ళకు స్పర్శ కనిపించట్లేదా అని చెప్పేసి మిమ్మల్ని అంటున్నాము. ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిందించలేదు అయ్యా. 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. గత పాలనలో కూడా ఇలాగే ఈ సమస్యను మేము పరిష్కరిస్తాము, ఇది చేస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టినటువంటి వారు 11 ఎమ్మెల్యేలను అందరినీ గెలిపించి ఈరోజు ఎక్కువ స్థాయిలో సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎమ్మెల్యేలు గెలవడం వల్లనే మీరు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారని గుర్తించుకొని దయచేసి ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు సంబంధించినటువంటిది గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ సీతారామయ్య గారు వారు పెట్టినటువంటి స్ట్రక్చర్ మీటింగ్ సమావేశంలో దాన్ని మీ దగ్గరికి వరకు తీసుకువస్తే ఏదైతే దసరా పండుగ తర్వాత కూడా మీకు అవకాశం ఇస్తాము, సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినారు. కానీ ఇప్పటికి కూడా మా సమస్యకు ఎలాంటి పరిష్కరణ లేదయ్యా. ఇప్పటికీ 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. రోజు ఎప్పుడు మా సమస్య గురించి మాట్లాడతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ నెలలో 11 తారీఖు 12 తారీఖు కేబినెట్ మీటింగ్ ఏదైతే ఎమ్మెల్యేలు సంబంధించిన మినిస్టర్లు కూర్చొని మా సమస్య గురించి మాట్లాడతానన్నారు. ప్రత్యేకంగా మేము ఏదైతే రామగుండం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా మక్కన్ సింగ్ అన్నగారికి మేము తెలియజేసుకున్నది ఏంటంటే ఏదైతే సంఘాలు సింగరేణికి సంబంధించినటువంటి సంఘాలు వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులకు వెళ్తున్నారు కానీ మరి సమస్యకు మేము పరిష్కారం చూపిస్తామన్న పద్ధతిలో మాత్రం వెళ్ళడం లేదన్నా. వీళ్ళందరూ కూడా మీ నియోజకవర్గానికి కిందికి వచ్చే సంఘాలే కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా వాళ్ళలాగానే మేము చేస్తామని చెప్పేసి ఇప్పుడు దగ్గర 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుందన్నా. మీ మీద మాకు చాలా నమ్మకం ఉందన్నా. మేము ఎంతో మంది లేము, అంతా ఓడితే ఇప్పుడు ఒక 200 మంది దాకా 300 మంది వరకే వచ్చాము. సరే దీంట్లో ఏదో కంపెనీ అంటుందట క్యాస్ట్ వేరియేషన్ అని అంటుంది. క్యాస్ట్ వేరియేషన్ అయితే క్యాస్ట్ వేరియేషన్ పక్క పెట్టి సంబంధించిన ఏదైతే సంత కొడుకు సంత అయ్యేది ఉంటే దాన్ని గెజిట్ రూపకంగా తీసుకొస్తామని స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టి లీగల్ అడ్వకేసీకి పంపించినటువంటి విషయం ఇప్పటిదాకా లీగల్ అడ్వకేట్ అనేది ఎలాంటి సమాధానం లేదన్నా. దయచేసి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్న గారికి కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నామన్నా. రేవంత్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకువెళ్లి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ ప్రెస్ క్లబ్ ద్వారా. రామగుండం ఎమ్మెల్యే కొడుకు కాన్వాయ్తో వెళ్లి ఎస్ఐతో గ్రౌండ్ క్రికెట్ ఆడతారని మైసమ్మ గుడిలో కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే తడిబట్టలతో పోచమ్మ గుడికి రావాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ నాయకుడు కొండపర్తి సంజీవులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కూడా ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తూ పోలీసు యూనిఫామ్ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అందరికీ జై శ్రీరామ్. ముందుగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఈ పాత్రికేయ సమావేశంలో నాతో పాటు ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి గత 2-3 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు, ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీలు మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత అసత్య ఆరోపణలు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము 100% ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసింది తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు. ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో
అధికారుల తొందరపాటుతోని ఇది జరిగినట్టు అయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది? ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్నటికి నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. ఇవాళ మక్కాన్ సింగ్ సేవా సమితి అని చెప్పి వారు ఆమెను అధికారిక కార్యక్రమాలలో ఎట్లా పిలుస్తారు? సేవా సమితి ఉంటే మంచిదే, దాని ద్వారా పేదలకు సహాయం చేయండి, మేము హర్షిస్తాం, సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కానీ అధికారిక కార్యక్రమాలలో ఆమె ఎట్లా పాల్గొంటుంది? ఇవాళ వాళ్ళ కొడుకు ఇవాళ నిజంగానే పోలీస్ అంటే మాకు చాలా గౌరవం. ఎందుకు ఆ బట్టల పరువు ఎందుకు తీస్తారు మీరు? కార్యకర్తల లెక్క కండువలు వేసుకొని ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి కాన్వాయ్ తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా? కొడుకుతోని క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి? ఎందుకు ఇజ్జత్ తీస్తున్నారు ఇట్లా? కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసేది ఎవరు? అధికారులను దుర్వినియోగపరుస్తున్నది ఎవరు? మీరు కాదా? కాబట్టి మీరు చేసేది పూర్తిగా అసత్య ఆరోపణ. ఒకవేళ నిజంగానే అధికార దుర్వినియోగం జరిగిందంటే మీకు చేతనైతలేదా? అధికారులు మీకు చెప్తే వింటలేరా? మీకు తెలియకుండా ఇక్కడ చీమ చిటుకుమన్నది అనేది వాళ్ళ మా అందరికీ తెలుసు కదా. వాళ్ళ అధికారులు మీకు వింటలేరంటే మీ చేతగానప్పుడు ఎందుకు మీరు పక్కకు జరగండి అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. నిన్న మాట్లాడుతూ ఇంకొక ముచ్చట ఏంటంటే B4 రోజు గడ్డ దగ్గర మేము 20 కోట్లతోని హనుమాన్ గుడి స్టాచ్యూ నిర్మాణం చేస్తామని అంటున్నారు. వాళ్ళ తిప్పి కడితే 1 కోటి కూడా కాదు, దానికి 20 కోట్ల సంఖ్య. అంటే మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ గుడి పేరు మీద మేము ఎన్ని కోట్లు వసూలు చేస్తామని. ఇవాళ గుడి పేరు మీద మీరు ఒక ATM కార్డు లాగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళ 1000 కోట్లతోని గుళ్ళ నిర్మాణం చేస్తున్నామని మీరే చెప్తా ఉన్నారు. అంటే ఈ గుళ్ళ పేరు చెప్పి ఇవాళ ఒక ATM లాగా మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తూ ఉన్నారు, ఎన్ని 1000 కోట్లు వసూలు చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ సమాజానికి. ఇవాళ 1000 కోట్ల లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ యాదాద్రి టెంపుల్ అంత పెద్ద టెంపుల్ కడితేనే 1000 కోట్లు కాలేదు, దీనికి 1000 కోట్లు ఎట్లయితే? కాబట్టి ఇది కూడా హిందూ సమాజాన్ని మోసం చేయడమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా జై శ్రీరామన్న, నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి తీవ్రమైన పదజాలంతో భారతీయ జనతా పార్టీ నాయకులను దుర్మార్గులని, దద్దమ్మలని ఏది పడితే అది మాట్లాడారు. అయితే మీరు 1,000 చూపిస్తే మేము 4,000 చూపించగలుగుతాం. కానీ మాకు మా మాతృ సంస్థ సంస్కారం ఇచ్చింది, అది మా రక్తంలో ఒకటి ఉన్నది. కాబట్టి మేము అట్లా మాట్లాడలేము. ఈ విధంగా ఏదైనా ఉంటే సబ్జెక్టు మీదనే డిస్కషన్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా మా నాయకులను దూషించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని చెప్పేసి వారి విచక్షణకు దీన్ని వదిలిపెడతా ఉంది. అదేవిధంగా వారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు అని చెప్పేసి అంటే, ఏదైతే కూల్చివేతలు దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలు జరిగినాయో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. తొందరపాటు చర్యలు అత్యుత్సాహంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కూల్చేసిర్రు. ఎవరు కూల్చేసిర్రు అన్న మీద చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నేను ఒకటే ప్రశ్న మీకు వేస్తూ ఉన్నా, ఏంటిది అని అంటే, ఒకవేళ మీకు ఎవరు కూల్చిర్రో తెలియాలంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు
పూర్తిగా 46 గుళ్లను బుల్డోజ్ చేస్తూ 4 జేసీబీలను పెట్టుకొని జేసీబీలకు ఎస్కాట్లు ఇచ్చుకొని, అంటే మీ ప్రమేయం లేకుండా మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులు సమన్వయంగా ముందుకు పోతారని చెప్పేసినట్టే సమాజం గుడ్డిది కాదు, నమ్మదు. ఇప్పుడు ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి, ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డరు 90 రోజులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిక్షిప్తమై ఉంటాయి. మీరు తీయండి అన్న, 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరెవరు బుల్డోజర్లు పెట్టిర్రు, ఎవరెవరు జేసీబీలను పెట్టిర్రు, జేసీబీలకు ఎస్కాట్ లెవెల్ ఇచ్చిర్రు, ఎవరన్నా మీ నాయకులు ఉన్నారా లేరా అని చెప్పేసి ప్రభుత్వం మీదే కదా, పోలీస్ యంత్రాంగం మీదే కదా. చలో తీయరి సీసీటీవీ ఫుటేజ్లు బయటపడతాయి కదా, దానికి ఇంతగానం మనం దీర్ఘకాలికంగా చర్చ ఎందుకు? కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఈరోజు తప్పించుకునే ప్రయత్నం, ఏదో అధికారుల మీద నెపం వేసి దీన్ని కార్నర్ చేసే ప్రయత్నం మీరు చేస్తే ఏమైతే అని చెప్పేసినంటే ప్రజా కోర్టుల వాస్తవానికి కూడా ఏంది అని చెప్పేసినట్టే నిజాలన్నీ బయటపడతాయి. ఈరోజు ఏమంటా ఉన్నారు, మేము 20 కోట్ల రూపాయలతోని అక్కడ హనుమాన్ దేవాలయం కడతా ఉన్నాం, గౌరవ ఎమ్మెల్యే గారు వారి సొంత నిధులతో సొంత డబ్బుతోని ₹1 చందా కూడా వసూలు చేయలే. బసంత్ నగర్లో 3 కోట్ల రూపాయలు పెట్టి కొంత సంత డబ్బు అన్నారు, దానికి కొంత సంత డబ్బు ఉపయోగించి అక్కడ 3 కోట్లతోని కడతా ఉన్నారు. సంతోషం, కట్టండి, మేము స్వాగతిస్తాను. కాకపోతే మేము ఒకటే క్వశ్చన్ వేస్తాను, మేము పర్సనల్గా ఓదలుచుకోలే. మరి మీరు మీ ఎలక్షన్ అఫిడవిట్ల ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మీ స్థిర చిరాస్తులను 4,51,38,190 రూపాయల ఆస్తులు నాకున్నాయి, అప్పులు 1,52,70,000 రూపాయల అప్పులు నాకున్నాయని ప్రకటించాడు. అంటే ఎటు తిరిగి మీ ఆస్తుల విలువ 2.5 కోట్ల చిల్లర అవుతుంది. మరి 20 కోట్ల రూపాయల సంత డబ్బు ఈ హనుమాన్ టెంపుల్కి ఎట్లా తెచ్చిర్రు? 3 కోట్ల రూపాయల సంత డబ్బు ఈ దారి మన అక్కడ గుడి కడతాను మైసమ్మ గుడి దానికి ఎట్లా తెచ్చిర్రు? అయినా మేము బోదాల్చుకోవాలి ఆ సబ్జెక్ట్ లోపల, ఎందుకంటే అది ఒక ధర్మకార్యం చేస్తారు, 100 మంది సహాయం చేస్తారు. అది చెప్పుకోవడానికి మీకు ఏమైనా వ్యవహారం ఉన్నదో కానీ మేము ప్రశ్నించాలంటే ప్రశ్నించగలుగుతాం, కానీ ఏంది అని చెప్పేసినట్టే ధర్మకార్యం కాబట్టి ఈ సబ్జెక్ట్ లోపలి బోదాల్చుకోవాలి. మీరు ఏమన్నారు, ఎవరైతే కూల్చేసిర్రో వాళ్ళ మీద చర్యలు మేము తీసుకుంటాం. ఎవరు కూల్చేసిర్రో మీకు తెలియదా? ఇక డైరెక్ట్ చెప్తా ఉన్నారు కదా, మున్సిపల్ కమిషనర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? రోడ్ సేఫ్టీ కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకు సాగాలి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం, ఈ మేరకు దారి మైసమ్మ గుడులు కొన్ని తొలగించామని ఆమె చెప్తాంది. ఇక ఇంకెందుకు ఎవరో కూలగొట్టిర్రేంది? అడిషనల్ కలెక్టర్ గారు మా నేతృత్వంలో మేము ఊలగొట్టినామని చెప్తున్నారు కదా. చలో 3 రోజులు అవుతుంది, మీరు ఎందుకు చర్యలు తీసుకోరు వీరి మీద? ఇప్పుడు వీరేం చెప్పారు సెల్ఫ్ స్టేట్మెంట్లా, రోడ్ సేఫ్టీ కమిటీ నిర్ణయం మేరకు మేము కూలగొట్టినామని అన్నారు. చలో రోడ్ సేఫ్టీ కమిటీ ఏం చెప్తున్నదండి? ఈరోజు రోడ్ సేఫ్టీ కమిటీ రూల్స్ ఏం చెప్తున్నాయి ఇక్కడ? నో, ఏ రోడ్ సేఫ్టీ కమిటీ ఇన్ తెలంగాణ కెన్ నాట్ డిమాలిష్ రిలీజ్. రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరికని ప్రాంతంలో స్థానిక ప్రజలను సంప్రదించకుండా రాత్రికి రాత్రి 200కు పైగా దారి మైసమ్మ పోచమ్మ తల్లుల ఆలయాలను కూల్చడానికి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఇళ్లను దుకాణ సముదాయాలను కూల్చుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో ప్రజలు స్వచ్ఛందంగా అభివృద్ధికి సహకరించినప్పటికీ ఇదే అదనంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించే విధంగా తెలంగాణ ప్రజల ఆరాధ్య దేవతలైన పోచమ్మ దారి మైసమ్మ తల్లుల దేవాలయాలను కూల్చే క్రమంలో ప్రజలతో సంప్రదింపులు జరపకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రాంత ప్రజలు నిత్యం కొలిచే పోచమ్మ దారి మైసమ్మ తల్లుల దేవాలయాలను కూల్చడం దురదృష్టకరం. ఇది దేనికి సంకేతమని శంకర్ గౌడ్ ప్రశ్నించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది రామగుండం ప్రజలు అయోమయకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పార్టీ డెమోక్రటిక్ పార్టీ పక్షాన మేము ఈరోజు మాట్లాడదలుచుకున్నాము. గత కొన్ని ఏండ్లు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాదిక వస్తున్న దేవతలను, గుళ్ళను కూలగొట్టడం వలన ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అది స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ
ఇలా స్థానిక ఎమ్మెల్యే కానీ తర్వాత కలెక్టర్ కానీ తర్వాత కమిషనర్ కానీ వాళ్ళకు ఏం లాభం జరిగిందో మరి ప్రజలకు అర్థం కావడం లేదు. సరే, మీరు అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి కొరకు రోడ్లు వెడల్పు చేస్తున్నారు, చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది ఒకే అంటారు, కొంతమంది బాధపడుతున్నారు. దానికి అభివృద్ధికి ఎవరు అడ్డం కాదు. కానీ అభివృద్ధే కాకుండా కూడా ఇలా పోషవ తల్లి, గతంలో నేను చిన్నప్పుడు చూసేది పోషవ తల్లి ఊరపోషవ ఉండేది, ఊరు బయట ఒక గుడి మైసవ తల్లి ఉండేది. తర్వాత కార్మికులకు ఇప్పటికి కూడా బావి మీద పొద్దున బావిలా దిగుతూనే మైసవ తల్లికి దండం పెట్టి మరి మన కార్మికులందరూ పోయేటోళ్ళు. మరి దారి మైసమ్మ ఇలా ఆటోల కాడ కావచ్చు, ఇలా కార్ల అడ్డ కాడ కావచ్చు, ఇలా దారి కాడ కావచ్చు, ప్రతి ఒక్క కాడ గత కొన్ని ఏళ్ళ నుంచి మరి కట్టుకున్న గుళ్ళను ఇలా అర్ధరాత్రి మరి అది ప్రభుత్వ ప్రాయం లేదు అనేది మరి నిన్న మొన్న మరి ప్రభుత్వం ఉన్న నాయకులు కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు కావచ్చు మరి చెప్పడం జరుగుతున్నది. ఇలా స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఏదన్నా జరుగుతుందా? జరగది. ఒకవేళ జరిగినట్లు అనుంటే స్థానిక ఎమ్మెల్యేనే నిజంగా మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే అనడైనా ఖచ్చితంగా అది మా ప్రమేయం లేదు అని చెప్పాలి. మరి జరగకుండా పని చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలను అయోమయ గురి చేస్తున్నారు. మరి మా హిందూ మనోభావాలను దెబ్బతీయడం ఇది కరెక్ట్ కాదనేది ఒక సందర్భంగా మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి మరి మున్సిపాలిటీలో తెలియదంటారు, మరి కమిషనర్ తెలియదంటున్నారు, మరి అట్లాగే కలెక్టర్ కూడా తెలియదంటున్నారు, పోలీసు వాళ్ళు కూడా తెలియదంటారు. మరి కూలగొట్టిన దెవలో కూడా ఒకసారి దాన్ని మీరు ప్రూవ్ చేసినట్లు ఉంటే మరి అలా ప్రతిపక్షాలు అందరూ మరి కుల సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మరి నిన్న మొన్న మీ అందరం ధర్నా చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే దాని జవాబు కుదరకుంటే మాత్రం తప్పకుండా అన్ని పార్టీలలో అన్ని సంఘాలలో అందరం ఐక్యత మీరు కట్టించేంత వరకు మేము దాన్ని తప్పకుండా ఈ పోరాటం ఆగదనేది ఒక సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇవాళ స్థానిక కమిషనర్ను సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే బాధ్యులు వాళ్ళే అవుతారు కాబట్టి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. మరి ఇక్కడ ఎవరైతే అర్ధరాత్రి మరి వాళ్ళు కూలీలు కావచ్చు, వాళ్ళు సూపర్వైజర్లు కావచ్చు, వాళ్ళు మరి ఏఈలు కావచ్చు, జైలు కావచ్చు, ఒక దేవుణ్ణి రాత్రి కూలవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఇక్కడ మీరు మత కలవలు సృష్టిస్తున్నారా, లేకుంటే హిందువులకు ముస్లింలకు మరి లొల్లులు పెట్టిస్తున్నారా, అది నిర్ధారణ కావాలి. మరి దాని గురించి మేము మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన మేము ఎంత దగ్గరైనా పోరాడదానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. పుట్టినరోజున మూగజీవాలకు సంరక్షణ కొరకు చైతన్యచ్చిన కటుకు ప్రవీణ్ స్థానిక ఇంద్రానగర్లో హ్యాండ్స్ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుండి నడుస్తున్న రామగుండం గోరక్షలో ఉన్న గోవుల సంరక్షణ కోసం ఆర్కే స్టడీ సర్కిల్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ ఆర్థిక సాయం చేశారు. సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఇక నుండి ప్రతి నెల తనకు తోచిన విధంగా ఈ మూగజీవాలకు సాయం చేస్తానని తెలిపారు. నమస్కారం అండి, నేను హ్యాండ్స్ టు సర్వ్ ఫౌండేషన్ నుంచి అరవింద్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన అన్న కటుకు ప్రవీణ్ అన్న గారి బర్త్డే సందర్భంగా మన గోశాలకు వచ్చేసి పండ్లు మరియు ఈరోజు దానా స్పాన్సర్ చేయడం జరిగింది. అన్నగారు ఇప్పుడైనా కాదు మన గోశాలకు చాలా రోజుల నుంచి కూడా చేదోడు వాదోడు ఉంటారు. ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉన్నా కానీ కాల్ చేస్తే వచ్చి ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ వేటికైనా ఇబ్బంది ఉన్నప్పుడు హెల్ప్ చేసినా కానీ వచ్చి తన వంతు సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అదే మన గోశాల అయింది అని తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చేసి తన బర్త్డే గోవుల మధ్యలో జరుపుకోవాలని తలుచుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేసి వాటికి పండ్లు తినిపించడం కానీ దాన పెట్టడం కానీ జరిగింది. ఈ యొక్క యజ్ఞాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకొని తన వంతు సాయంగా ప్రతి నెల కొంచెం ఈ గోశాలకు ఆర్థిక సాయం చేస్తానని ఈరోజు మాట కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి నెల తన ఆర్థిక సాయము మాకెంతో పనిచేస్తుంది. ఇలాంటి ఇంజురీ వాటికి మాకు ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ పనిచేస్తాను అనుకుంటున్నాం. ఇంకా ముందట కూడా ఎవరైనా కానీ వారి యొక్క బర్త్డే లేదా ఇంకేమన్నా కార్యక్రమాలు ఉంటే ఇలాంటి గోశాలలో వాటికి ఒకరోజు ఫీడ్ చేసేసి మీ వంతు సాయం చేస్తే ఇలాంటి గోవులను మేము ఇంకా కాపాడగలుగుతామని కోరుకుంటాం. మరొకసారి కటుకు ప్రవీణ్ అన్న గారికి మా గోశాల తరఫున మా బృందం తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. సరిపోతాయి ఫోటో అలాగే
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.